నుంచి చంద్రబాబు గారిది అంటే పక్క ఆధారాలతో దొరికేశారు, అందుకే వివరించడానికి వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అనేది కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి మీ సమాధానం ఏంటి అండ్ మీరు చెప్పాలనుకుంటున్నారు? రైట్, అదే క్వశ్చన్. ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, సుబ్బారెడ్డి గారి దగ్గర కూడా ఇప్పుడు ఈయన ఏదైతే చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవి నిరాధారాలని ప్రూవ్ చేసుకునేవేవో వాళ్ళ దగ్గర కూడా ఉండుంటాయని మనం అనుకోవచ్చు కదా. రైట్ రైట్ అండి. మాటికి ఢిల్లీ అని అంటున్నారు. చంద్రక్ గారు ఒక్క నిమిషం, శేఖర్ గారు చెప్పండి. మేడం ఆగాలి దయచేసి. ఇది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తు. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకుంటుందని నేనైతే అనుకోవట్లే. ఖచ్చితంగా ఈ రోజు సిట్ దర్యాప్తు ఏదైతే ఉందో అది మన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. దాని ఆధారంగా ఏకసభ్య కమిషన్ ను విచారణ ఆదేశించారు. ఖచ్చితంగా ఎవరైతే దోషులను తేల్తారో అది వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, అట్లాగే ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఎవరికైనా శిక్ష తప్పదు. చంద్రిక గారు ఒకటే అన్నారు, వీళ్ళకి శిక్ష వేసే సత్తా ఉందని. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్ల రాజకీయ పరిమితి చెందిన వ్యక్తి, ఈ దేశంలోనే అగ్రగణ్యులైన రాజకీయ నాయకులు ఒకడు, ఎవరికి భయపడే వ్యక్తి కాదు. పైపెచ్చు హిందువుల మనోభావాల మీద, మా హిందువుల మీద గౌరవం ఉన్న వ్యక్తి. నేను ఒకటే చెప్తున్నానండి, ఒకే మాట. ఏమంటే అన్య మతానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఉండడం వల్లనే 2019 నుంచి 24 మధ్యలో హిందువుల మీద దాడి జరిగింది టీడీపీ ఆధ్వర్యంలో. దీన్ని ప్రజలంతా ఆలోచించాలా. అన్య మతస్థులైన వ్యక్తులు ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని పరిపాలించడానికి అర్హత ఉందా? ప్రజలంతా ఆలోచించాలండి. చర్చ జరగాలి ఇది. ఎందుకంటే 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను ఈ రోజు ఎంత అన్యాయంగా గాయపరిచారో, ఎంత దారుణంగా హర్ట్ చేశారో ఈ రోజు అందరూ చూస్తున్నారండి. ఇలాంటి వ్యక్తులకు ముందు పరిపాలించే అర్హత ఉందా? ఇది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలంతా ఆలోచించాలా. రెండవది, సిట్ నివేదిక ఆధారంగా ఎవరైతే దోషం చేయలేరో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దీంట్లో ఢిల్లీ పెద్దలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వివరిస్తారు. ఈ సిట్ దర్యాప్తులో ఏదైతే నిజాలు ఉన్నాయో అవి నరేంద్ర మోడీ గారితో కావచ్చు, అట్లాగే అందరితో కూడా మాట్లాడి శిక్ష పడే విధంగా ముందుకు పోతారని కూడా మీరు స్పష్టంగా తెలియజేస్తారు. రైట్ రైట్ మధుసూదన్ రెడ్డి గారు, ఈ కల్తీ వ్యవహారంతో పాటుగా రైట్ చంద్రిక్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, పరకామణి ఇష్యూ టైంలో కూడా దోషి అనేది తెలిసిన తర్వాత కూడా కొన్ని సెటిల్మెంట్స్ చేసుకున్నారనే అంశం కూడా, దాని మీద కూడా డిబేట్లు అవన్నీ జరిగే మనం చూసాం. ప్రస్తుతం ఇక్కడ కల్తీ జరిగిందా లేదా, యానిమల్ ఫ్యాట్ ఇవన్నీ పక్కన పెడితే అసలు అది నెయ్యే కాదనే వాదన కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. దాని గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, ఎందుకు అనేది ప్రశ్న. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఏదైతే వీళ్ళు చేసేటువంటి అభియోగాలు ఉన్నాయి, ఇది టెండర్ డాక్యుమెంట్స్లో సడలింపులు ఉన్నాయి, వాటి వల్ల ఏఆర్ డైరీ వచ్చిందని చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈ సిచ్యుయేషన్ అంతా కూడా జరిగింది అనే కార్యక్రమం అన్నీ కూడా ఎక్కడ జరిగినాయని చెప్పి మీరు అభియోగం సిట్లో కూడా చేసినదంటే బోలేబాబా అనేటువంటి ఒక సంస్థ ద్వారా జరిగినటువంటిది. ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు 4 ట్యాంకర్లు కూడా బోలేబాబా వాళ్ళే మార్చారు, వచ్చి ఏఆర్ డైరీ వాళ్ళు కాలేదు అంటున్నారు. అంటే ఏఆర్ డైరీ వాళ్ళ వల్ల కాదు, అంటే ఇది జరిగిందంతా కూడా బోలేబాబా డైరీ. బోలేబాబా డైరీని 17/4/2018లో ఈ యొక్క టీం ఇన్స్పెక్షన్ చేసి ఎప్పుడు ఇచ్చింది, ఇది పర్ఫెక్ట్ అని చెప్పని 26 జూన్ 2018లో ఈ యొక్క బోలేబాబా డైరీలో సకల సౌకర్యాలు ఉన్నాయి, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి అనుమతులకి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయని చెప్పని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎంత ప్రొక్యూర్మెంట్ రిపోర్ట్ ఇచ్చిందంటే 1,33,500 లీటర్లు ఒక రోజుకి ఇది పాలు కలెక్ట్ చేస్తుంది అనేటువంటి రిపోర్ట్ని ఈ యొక్క టీటీడీ మినిట్స్లు ఏదైతే ఉన్నాయో 2018లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది. అంటే 1,33,500 లీటర్లు పర్ డే అనేటువంటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది నేను చెప్పింది కదా సార్, సిట్ ఇచ్చిన నివేదికలో పేజ్ నంబర్ 60 ఒక ప్రక్రియ. మాట్లాడండి, మరి 2022లో సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నన్ను మాట్లాడి ఆ తర్వాత నాకు సమాధానం చెప్తూ, నేను క్వశ్చన్ వేస్తాను, ఆ క్వశ్చన్ సమాధానం చెప్పు. నేను క్వశ్చన్ వేస్తాను, ఆ క్వశ్చన్ సమాధానం. ఇప్పుడు ఆ విధంగా వచ్చినాయి. ఆ విధంగా వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం చాలా మంచి డైరీ అని చెప్పి ఏఆర్ డైరీని ఇంట్రొడ్యూస్ చేసి 82,000 కేజీల నెయ్యిని వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని అది అట్టే కంటిన్యూ అవుతూ వచ్చి 22లో వాళ్ళ రిపోర్ట్స్ బాగాలేవని చెప్పని మేమే ఈ బోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టాం. బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత వేరే డైరీని కూడా కాంపిటీషన్ క్రియేట్ చేయడం కోసం
అంటే ఎక్కడైతే టెండర్ డాక్యుమెంట్స్లో సడలింపులు ఉంటాయో అప్పుడే కాంపిటీషన్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ మంది వస్తారు, తక్కువ ప్రైస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలో సెంట్రల్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి సడలింపులు జరిగాయి. దాంట్లో ఏఆర్ డైరీ వచ్చింది. ఏఆర్ డైరీ వస్తుంది. ఏఆర్ డైరీ మేము ఇంట్రొడ్యూస్ చేసాం. ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ జరిగేటువంటిది ఆనవాయితీ టీటీడీలో. ఓన్లీ 6 months వన్స్. మేము టెండర్కి పిలిచినప్పుడు ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మాత్రమే ఏఆర్ డైరీని తీసుకొచ్చి ఫస్ట్ లోటు 8 లోట్లు తీసుకొచ్చింది. అంటే ఏ విధంగా బోలేబాబా తీసుకొచ్చినప్పుడు మీరు చూడాల్సిన బాధ్యత మీది కదా, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అన్నటువంటి విజయశాఖ రెడ్డికి నేను చెప్పేది ఏంది, మేము ఒకవేళ ఏఆర్ డైరీని తీసుకొచ్చుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి సప్లై చేసింది కదా ఏఆర్ డైరీ, దాంట్లో ఉన్న క్వాలిటీ చెక్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ రోజు ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది కాదా అని నేను అడుగుతున్నా. ఇంకొకటి నేను క్వశ్చన్ చేస్తున్నాను సార్, ఈ ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి 4 ట్యాంకర్లు నోట్ చేసుకోండి శేఖర్ గారు, ప్లీజ్ నోట్ చేసుకోండి. నన్ను మాట్లాడండి. ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను సార్, ఏఆర్ డైరీలో సప్లై చేసినటువంటి 8 ట్యాంకర్లు 4 ట్యాంకర్లు బాగున్నాయని తీసుకుంది కదా, మిగతా 4 సార్ నన్ను మాట్లాడండి సార్ ప్లీజ్. అరే నన్ను మాట్లాడండి, నా క్వశ్చన్కి సమాధానం చెప్పు. నన్ను మాట్లాడండి, నా క్వశ్చన్కి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏఆర్ డైరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సప్లై చేసినటువంటి 8 ట్యాంకర్లో 4 ట్యాంకర్లు బాగుండాయని చెప్పి ఏఆర్ డైరీ నుంచి తీసేసుకున్నారు టీటీడీ, వెళ్ళిపోయింది, అయిపోయింది. మిగతా 4 ట్యాంకర్లు మాత్రమే జూన్ 12, జూన్ 16 తేదీలో స్పెసిఫిన్ వాళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేసి వీటిని టెస్ట్ ల్యాబ్కి పంపించడం జరిగింది. అంటే ఈ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఈ 4 ట్యాంకర్లు కాళహస్తికి వెళ్ళి, నేను చెప్పేది కదా సార్, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ రిటర్న్డ్. కాళహస్తికి వెళ్ళి 40 రోజులు కాళహస్తిలో పెట్రోల్ ఈ 4 ట్యాంకర్లు మళ్ళీ ఎందుకు యూజ్ చేశారు? ఓకే, అది వారి ప్రశ్న అండి శేఖర్ గారు, దానికి మీ సమాధానం. 4 ట్యాంకర్లు మళ్ళీ ఎందుకు యూజ్ చేశారు? మీరు అడిగారు. అప్పుడు శేఖర్ గారు ఏ రూపాయికారి ఒప్పందం? ఓకే శేఖర్ గారు, దానికి మీ సమాధానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అభ్యాసం చేస్తున్నారో వినాలి. ఏఆర్ డైరీ నుంచి 4 ట్యాంకర్లు వచ్చి టీటీడీ దగ్గర రిజెక్ట్ అయ్యాయి. ఎందుకు? ల్యాబ్ రిపోర్ట్లలో సరైన వాల్యూస్ రాలేదు కాబట్టి రిజెక్ట్ అయింది. తర్వాత బోలే బాబా, వైష్ణవి డైరీ వీళ్ళు కలిసి దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసి ఆ వాల్యూస్ కరెక్ట్ గా వచ్చే విధంగా వాళ్ళు దాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేసి పంపించారు. కాబట్టి టెస్ట్లలో పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినప్పుడు లోపలికి అనుమతించవచ్చు. కనీసం సీలు కూడా తీలేదు సార్, సీలు కూడా తీయలేదు. అది సిబిఐ చెప్పిందే, సీలు కూడా తీయలేదు. సిట్ రిపోర్ట్ పూర్తిగా చదివితే అర్థమవుతుంది. సీలు కూడా తీయకుండా కనీసం ఏ విధమైనటువంటి అడిషన్ చేయకుండా బోలేబాబా డైరీ వేస్ట్ డైరీ నుంచి నేరుగా వెళ్ళింది. దీని గురించి రెండోది బోలే ఏమంటే మేము ఈ రోజు చర్యలు తీసుకుంటున్నాం, రిపోర్ట్లు వచ్చాయి, చర్యలు తీసుకుంటున్నాం. ఏమండి అక్కడ ఇంకా ఫర్దర్ గా జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. మీరు 2022లో సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు తొక్కి పెట్టారు? అందుకనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. పంపించిన వ్యక్తి వచ్చిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోలేదు? రెండో మాట, బోలే బాబా ఏప్రిల్ 2019లో టెండర్ లో పాల్గొన్నాడు. తర్వాత అతను సరఫరా చేసింది ఎలక్షన్ అయిన తర్వాత. దానికి పూర్తి వైసీపీ గవర్నమెంట్ 2022లో మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఎందుకు పెట్టారు? డబ్బులు ఇవ్వలేదని పెట్టారు. మరి ఫర్దర్ గా బోలే బాబా ఈ మాదిరి చేస్తూ ఉంటే బ్లాక్ లిస్ట్ లో పెడితే డబ్బులు లేదంటారు, అంటే క్వాలిటీ బాగాలేదని బ్లాక్ లిస్ట్ లో పెడితే డబ్బులు లేదంటారు. అంటే మీరు 2018లో డబ్బులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు బోలే బాబా ఆర్డర్ ఇచ్చాడా? 2018లో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎంత డబ్బులు తీసుకున్నారో చెప్పండి. మాకు డబ్బులు లేదని చెప్పండి మేము బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. మీకు 2018లో చంద్రబాబు నాయుడు గారు బోలే బాబా నుంచి ఇన్ని డబ్బులు తీసుకొని దాన్ని పర్మిషన్ ఇచ్చారు, అప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. 1,33,000 లీటర్లు బోలే బాబాకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి ఎంత ముడుపులు పోయాయి బోలే బాబా నుంచి? రైట్, ఒక కన్క్లూజన్ ఇవ్వండి శేఖర్ గారు. వారు అడిగే అన్ని ప్రశ్నల్లో ఒక కన్క్లూజన్ ఏంటి మీ నుంచి? ఏమండి ఈ రోజు రిపోర్ట్ల ప్రకారం మేము చర్యలు తీసుకుంటున్నాం. మరి సిఎఫ్టీఆర్ఐ 2022లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇక్కడ మతలబ్ ఏంటి? అంటే ఇది హిందుత్వం మీద దాడేనా? మీ కుట్రలకు ఇది సాక్షిభూతమా? ఇంకో మాట, ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి కావచ్చు, ఇవన్నీ కూడా మీ టౌన్ లో మొక్కలే, మీరు తెచ్చిన డైరీలే, ఇవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్స్ వచ్చాయి. మూడో మాట,
ఇప్పుడు ఏదైతే బోలేబాబు గురించి మీరు మాట్లాడుతున్నారో ఏప్రిల్ 2019లో వాళ్ళకు టెండర్ దక్కింది. దక్కిన తర్వాత సరఫరా చేసింది వైసీపీ గవర్నమెంట్ లో. దాన్ని నాణ్యత చూసుకోవాల్సిన బాధ్యత మీదే. నిజంగా బోలేబాబా అంటే తప్పు అప్పుడు మేము చేసింటే నాణ్యత చూసుకోవాలి. ఇప్పుడు ఏ డైరీ నాణ్యత మీకు బాధ్యత లేదా? చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా? మీ ప్రభుత్వం వచ్చి సప్లై చేసే రైట్ శేఖర్ గారు మసూదన్ గారు శేఖర్ గారు 1 సెకండ్ శేఖర్ గారు 1 సెకండ్ శేఖర్ గారు మరో ప్రశ్న శేఖర్ గారు 1 సెకండ్ శేఖర్ గారు చర్యలు తీసుకుంటారు. శేఖర్ రెడ్డి గారు 1 సెకండ్ ఒక్క నిమిషం మసూదన్ గారు ఇందాక నేను ఒకటి అడిగా 2018లో పిఏగా దాని తర్వాత నాకు సంబంధం లేదని సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. కానీ హవాలా ద్వారా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనే దానికి మీరు ఆన్సర్ చెప్పలేదు. అది ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ లీగల్ గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చంద్రిక గారు. లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?